టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్ను పాలక మండలి సభ్యులు ప్రవేశపెట్టారు. 5171.74 కోట్లతో టీటీడీ 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపారు. త్వరలోనే టీటీడీ తరపున బంగారు మంగళసూత్రాలను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 5-10 గ్రాముల బంగారు మంగళసూత్రాలను విక్రయిస్తామని టీటీడీ తెలిపింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విక్రయించాలని నిర్ణయించింది. పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనుంది. తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ను 300 పడకల నుంచి 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం 148 కోట్ల రూపాయలు బడ్జెట్ ఆమోదం తెలిపింది. తిరుమలలో ఇన్నర్ రింగ్ రోడ్డును 2 వరుసల నుంచి 4 వరుసల రోడ్డుగా నిర్మించేందుకు 30 కోట్లు ఆమోదం తెలిపింది. ఇక తిరుమలలో పలు పాత కాటేజీ ఆధునీకరణ కోసం 10 కోట్లు కేటాయించింది టీటీడీ పాలక మండలి. స్వామి 5-10-2 గ్రాముల డాలర్లని టీటీడీ విక్రయిస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కానీ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీకి మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను విక్రయించాలా, ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం. అంటే కొత్తగా మంగళసూత్రాలను తయారు చేసి, అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా దాంతో పాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. వెంకటేశ్వర స్వామి